హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియో వినాయక చవితి స్పెషల్ పాల ఉండ్రాలు. ఈ పాలుండ్రాలు బియ్యం పిండితో కాకుండా గోధుమ రవ్వతో చేసుకుంటున్నాం. రుచిలో మాత్రం బియ్యం పిండితో చేసుకునే ఉండ్రాలు కన్నా ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి టేస్టీ పాలుండ్రాల ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడవనివ్వాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా తరుక్కొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న కొబ్బరిని ఇంకో బౌల్లో తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసి వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన జీడిపప్పుని ఇంకో బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్లో 1 గ్లాసు గోధుమ రవ్వని వేసి వేయించుకోవాలి. నేను ఈ చిన్న గ్లాస్ సైజ్ రవ్వని తీసుకున్నాను. ఇవి జనరల్గా టీ ఆర్ కాఫీకి యూజ్ చేస్తాం కదా, అవే గ్లాస్ సైజ్. లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వని తీసుకున్న గ్లాస్ సైజ్తో 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి. రవ్వ ఉండలుగా ఫామ్ అవ్వకుండా ఇలా గరిటెతో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని కుక్ చేసుకోవాలి. ఇలా కాసేపటి తర్వాత చూస్తే రవ్వ పూర్తిగా కుక్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏ గ్లాస్ సైజ్తో రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్ సైజ్తో ½ గ్లాస్ షుగర్ వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కాసేపటికి షుగర్ అంతా కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఫ్లేమ్ని మాత్రం లోనే పెట్టుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో హల్వా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ చేతులకి కాస్త వాటర్ని అప్లై చేసి కొంచెం హల్వాని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండ్రాలుగా చుట్టుకోవాలి. చేతులకి వాటర్ అప్లై చేయడం వల్ల ఉండ్రాలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ నీట్గా వస్తాయి. మొత్తం హల్వాని ఇలా ఉండ్రాలుగా చుట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 2 స్పూన్ల గోధుమ రవ్వ, కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసి కలుపుకోవాలి. దీన్ని కాసేపు నాననివ్వాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఇంకో బౌల్ని పెట్టి అందులో 500 ml పాలు వేసి బాగా కాగనివ్వాలి. కాగిన పాలలో ఏ గ్లాస్ సైజ్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ సైజ్తో 1½ గ్లాస్ షుగర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి. రవ్వ ఇలా నానబెట్టి వేసుకోవడం వల్ల పాల కన్సిస్టెన్సీ థిక్గా అవుతుంది. దీన్ని 2 నిమిషాలు మరగనివ్వాలి. నెక్స్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నిటిని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుండి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే పాల్ కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అయిపోతుంది. నెక్స్ట్ ½ టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని ఆపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ పాలుండ్రాలు రెడీ. ఇవి వేడిగా ఉన్నప్పుడు తిన్నా లేదా చల్లగా ఉన్నప్పుడు తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్. మీరు ఈ వినాయక చవితికి ఈ ఉండ్రాల్ని చేసి నైవేద్యంగా పెట్టండి. అలానే మీ ఫీడ్బ్యాక్ ని మాకు కమెంట్స్ లో తెలియజేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.